వీళ్ళేంది ఆడు బాగుపడితే రేపు పొద్దున మనల్ని కూడా చూసుకుంటారులే అనే లెక్కన ఉంటుంది. 15,000 ఎకరాలు జీఎంఆర్ కొడుకు ఇస్తాడు, ఏం చేస్తాడు? ఎకరం ₹1,00,00,000 చెప్పిన 15,000 కోట్లకి 3,000 కోట్లు 4,000 కోట్లు అప్పు తీసుకుంటాడు, మిగతా డబ్బులు జమ వేసుకుంటాడు లోపల. నష్టం ఎవరికి? ప్రజలకు సంబంధించిన సొమ్ముని తీసుకెళ్ళి అప్పనంగా ఇచ్చేస్తున్నాం. అక్కడ 15,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి లాక్కోవడమే కదా. మనం ఉపాధి విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక 1000 ఎకరాలు తీసుకున్నావు నువ్వు, ఇది చాలా క్లియర్ ఎకనామిక్ సూత్రం, గుర్తుపెట్టుకోండి. అది 1000 ఎకరాలు నువ్వు ఇచ్చావు అంటే 1000 ఎకరాలకి గాను నువ్వు ఉద్యోగాలు 5,000 మందికి ఇస్తున్నావు అనుకో, అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అది నాశనం చేసినట్టు. 1000 ఎకరాలకి 5,000 ఉద్యోగాలు అంటే ఎకరాకి 5 ఉద్యోగాలు. అదే 1000 ఎకరాలు ఎన్ని కుటుంబాలు నడుస్తాయి? 1000 కుటుంబాలు నడుస్తాయి. ఆ 1000 కుటుంబాల మీదన వ్యవసాయ కూలీలు ఇంకొక 3,000 కుటుంబాలు బ్రతుకుతాయి. అంటే 4,000 కుటుంబాలు పొట్టగొట్టి 5,000 మందికి ఉద్యోగం ఇస్తున్నావు నువ్వు. అదే కదా తప్పది, ఆర్థిక వైఫల్యం. అది భవిష్యత్తు ప్రమాదం నువ్వు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఫండమెంటల్ ఉండాలి, సూత్రం ఉండాలి. 2 రోజులు 4 అవ్వాలి, 44 అవ్వకూడదు. 2 రోజులు 0 కాకూడదు. ఆ ఫండమెంటల్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం మనం రాజకీయాల కోసం. అది సమస్య.